వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వంశీతో పాటు A7 శ్రీపతి, A8 శివరామకృష్ణ ప్రసాద్ను కస్టడీలోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించే అవకాశం ఉంది. 3 రోజుల పాటు ముగ్గురిని విచారించనున్నారు పోలీసులు. కెమెరా ఉందన్నా కొంచెం బైక్లో ఓకే. వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వంశీతో పాటు A7 శ్రీపతి, A8 శివరామకృష్ణ ప్రసాద్ను కస్టడీలోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించే అవకాశం ఉంది. 3 రోజుల పాటు ముగ్గురిని విచారించనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లీలా లైవ్ లో అందిస్తారు. లీలా, ఇప్పుడే వల్లభనేని వంశీని నేరుగా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులు కస్టడీలోకి తీసుకున్న వెంటనే నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వైద్య పరీక్షల నిమిత్తం తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పుడే మీరు విజువల్స్ లో కూడా చూశారు. వల్లభనేని వంశీని నేరుగా కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం తీసుకువచ్చారు. పరీక్షల నిమిత్తం పరీక్షలు అయిపోయిన అనంతరం కూడా రిపోర్టును బేస్ చేసుకొని పోలీసులు ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలీసుల కస్టడీలో విచారించనున్నారు. ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా అతన్ని పూర్తిగా కూడా తెలుగుదేశం కార్యాలయాన్ని దాడి చేసిన విషయం పైన, అలాగే సత్యవర్ధన్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో అతన్ని కిడ్నాప్ చేసి తన్ని బెదిరించి తన్ని హింసించారనే దానిపైన కూడా పూర్తిగా కూడా ఈరోజు విచారణ జరగనుంది. ఆ విచారణ నిమిత్తం కూడా ఇప్పుడు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు కస్టడీలోనే వల్లభనేని వంశీని విచారించనున్నారు. ఇప్పటికే పోలీసులు అయితే వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. ఎందుకంటే వల్లభనేని వంశీ తరపున ఉన్నటువంటి న్యాయవాది పోలీసు ఏదైతే ఉందో పిటిషన్ అయితే దాఖలు చేశారు న్యాయస్థానంలో. ఎందుకంటే తనకి వెన్నుపూస నొప్పిగా ఉందని, కింద నేల మీద పడుకోలేకపోతున్నారని, అతనికి సపరేట్గా ఒక బెడ్ అలాగే వెస్ట్రన్ టాయిలెట్ కావాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ నిమిత్తం అతనికి నిజంగా వెన్నుపూస నొప్పి ఉందా లేదా, అతని ఆరోగ్య కండిషన్ ఎలా ఉంది, ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నాయా, అతని ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, షుగర్ బీపీ లాంటివి ఏమైనా అతను ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే దానిపైన కూడా పూర్తిగా డాక్టర్స్ పూర్తిగా పరిశీలించి అనంతరం ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని అయితే మాత్రం పోలీసులకు అందిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ పర్యవేక్షణలో అతనికి పూర్తిగా అయితే మాత్రం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు వారి కస్టడీలోకి తీసుకుంటారు. తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా అక్కడ పూర్తిగా వల్లభనేని వంశీని కూడా పోలీసు కస్టడీలో విచారణ చేపట్టనున్నారు. విచారణ అనంతరం మళ్ళీ సాయంత్రం 4 గంటల సమయానికి ఇక్కడికి మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య పరీక్షలు అనంతరం మళ్ళీ అతన్ని పోలీసులు తిరిగి సబ్ జైలుకి అయితే పంపిస్తారు. పోలీసుల కస్టడీలో 3 రోజుల పాటు కూడా ఈ విచారణ కార్యక్రమం జరుగుతుంది. విచారణలో ఇప్పటికే పోలీసులు పూర్తిగా క్వశ్చన్స్ అయితే రెడీ చేసుకున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించి ధ్వంసం ఎందుకు చేశారు, ఆ విధ్వంసానికి పాల్పడడం, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం చేయడం, అక్కడ ఉన్న కార్లు తగలపెట్టడం, వీటితో పాటుగా సత్యవర్ధన్ ఇచ్చినటువంటి కంప్లైంట్ని అతను కంప్లైంట్ ఇవ్వడంతో అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించి అతని పైన అమానుషంగా ప్రవర్తించారంటూ కూడా అతని
ఇతను ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికే రిమాండ్లో ఉన్నటువంటి వంశీని అయితే మాత్రం ఈ రోజు కస్టడీలోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. 3 రోజుల పాటు ఈ విచారణ ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా ఇప్పటికే సత్యవర్ధన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే మాత్రం పోలీసులు పూర్తిగా ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఈ రోజు అంతా కూడా విచారణ చేపట్టనున్నారు. అయితే సాయంత్రం 4 గంటలకు తిరిగి మళ్ళీ యథావిధిగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి అతనికి టెస్టులు నిర్వహించి మళ్ళీ సబ్ జైలుకి అయితే తరలిస్తారు శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ.